మిషన్ ఎప్పుడైనా స్టక్ అయిపోయి మనకి తిరగకపోతే ఇది చూడండి, ఈ రాడ్ ఇక్కడ ఉంది కదా, ఇది గ్యాప్ వచ్చేసి వస్తే కనుక ఈ రొటేటింగ్ వీలు పనిచేయదు. రాడ్ ఒక పక్క పైకి వెళ్తుంది తప్ప ఒక పక్క వెళ్ళదు. దీన్ని ఈ లెవెల్లో కూర్చుందో లేదో చూడాలి. ఈ రాడ్ వచ్చి గ్యాప్ అవుట్ సైడ్కి వచ్చేస్తే ఇలా వచ్చేస్తే కనుక మనకు మిషన్ పనిచేయదు. ఓకేనా? ఇవన్నీ చిన్న చిన్న వాచర్లు అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ ఓపెన్ చేసాము ఏమిటి, మళ్ళీ ఎక్కడ పెట్టాలన్నది మనకు అర్థం కాకపోతే ముందు ఇప్పేటప్పుడే మనం వీడియో చేసుకోవాలి. ఓకేనా? వీటిని జాగ్రత్తగా ఎక్కడి నుంచి ఓపెన్ చేసాము ఏమిటి, ఇది ఎక్కడ పెట్టాలి అన్నది మనం చూసుకోవాలి. ఇది ఎక్కడిదన్నది మనకి ఇప్పుడు తెలియలేదు. ఇప్పుడు మనం నెత్తగలి దీన్ని నెమ్మదిగా చేస్తే అన్నీ మనకు అర్థమవుతుంది. ఓకే, చూద్దాం, మన భావం చూద్దాం. దీన్ని అలా ఇన్సర్ట్ చేయండి. ఇది లోపల ఇన్సర్ట్ చేయాలి. మాకు తెలిసిన విషయం మీకు చెప్తాము, మీకు తెలియని మీరు వీడియోలు చేయండి, ఒకరికొకరు నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రొటేట్ చేసి చూద్దాం. ఒక్క నిమిషం, రొటేట్ అవుతుందా? ఓకే, పని చేస్తున్నాం, బేసిక్గా ఉంది. ఎప్పుడు మనం కింద వీళ్ళు ఇప్పాం కదా, ఇది యాక్చువల్గా ఎప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మనం ఓపెన్ చేసాం. ఇది అన్నెసెసరీ, ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ కూడాను ఒక లాకింగ్ డివైస్ ఉంటుంది, 4 పలకలు, అది చూసుకొని ఫిట్ చేయాలి. మన ఇష్టాసారంగా చేసేస్తే కనుక వీల్ తిరగదు. ఓకే, వేస్తున్నాను. మరీ ఎక్కువ బట్టలు కూడా వేయకూడదు, ప్లాస్టిక్ ఇరిగిపోతుంది. మనం బలం ఉంది కదా అని వీటి మీద చూపించకూడదు. ఓకే, పనిచేస్తుంది, అంతా బాగానే ఉంది. ఇది ఎక్కడది ఇప్పుడు రోడ్డు అన్నీ చూసాం కానీ అబ్జర్వ్ చేయకుండా అబ్జర్వ్ చేయలేదు మనం. ఏంది ఇందులోకి రావాలి. ఓకే, ఇక్కడ మనం చేసిన తప్పు. ముందుగా అంత ఇప్పినప్పుడు అన్నీ చూసుకోండి. మళ్ళీ పడుతుంది, చూసారా? ఎక్కువ టైట్ అయిపోయింది, కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది. ఓవర్ టైట్ కూడా మంచిది కాదు. ట్రై చేద్దాం. చూసారా, ఇప్పుడు ఫ్రీగా ఉంది, ఇంకా కొంచెం పడుతుందా? ఇందులో ఏమీ లేదండి, మనం ఏదో ఉందనుకుంటాం. చూసారా, 6 holes 9 holes 12 holes అని సప్లైది ఒక మోటార్ ఒకటి ఉంటుంది. ఆ మోటార్ వీలు పళ్ళు, ఈ మెకానిజాన్ని అమర్చడమే పెద్ద పని. ఇదో తెలిస్తే
మనం ఏదైనా కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఏమీ లేదు, ఒక ఆన్ ఆఫ్ స్విచ్ బటన్, స్పీడ్ మోటార్కి పెంచడానికి చేయడానికి ఒక డైవేడు, ఆన్ ఆఫ్ స్విచ్ అంతే. ఈ పళ్ళ చక్రాలు ఎక్కడి నుంచి ఎంత రొటేషన్లో మనం పళ్ళు ఎత్తి పెట్టాలి, ఎంత స్పీడ్ ఉండాలి, మోటార్ మీద వెయిట్ పడకూడదు అన్న విషయాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ పళ్ళు సెట్ చేస్తారు. అంతవరకే. ఇది వచ్చి ఇంజనీరింగ్ డిజైన్. అంటే దీనికోసం ఇంజనీర్లు అంటే ఏం చదివేసిన వాళ్ళు ఏం కాదండి, కొంచెం బుర్ర ఉండాలి. ఏ పని దగ్గర నుంచి ఎంతవరకు తిరగాలి, ఏ పని నుంచి ఎంత తిరగకూడదండి. ఈ పళ్ళు మాత్రం క్యాలిక్యులేట్ చేసుకునే విధానం తిరిగాయి అంతే. చదువుకున్న వాళ్ళు అందరూ ఇంజనీర్లు కాదు, చదువు రాని వాళ్ళు అందరూ దద్దమ్మలు కాదు. పని బుర్ర పెట్టా చేస్తే అందరూ సమానమే. చదువుకున్న వాడికి కూడా చేతకాంది, చదువు లేనివాడు కూడా చేస్తాడు. అర్థమైందా? దీనికోసం ఒకరినొకరు మనం కంపేర్ చేసుకోక్కర్లేదు. ఇవి పళ్ళు. ఈ పన్నుకి ఇది రొటేట్ అవుతుందా, ఇది రొటేట్ అవ్వట్లేదా అనేది చూడాలి అంతవరకే. ఇప్పుడు బిగించేస్తాం చూడండి, ఎలా అయిపోయామో మళ్ళీ అలా బిగించేద్దాం అంతే. అంతే అయిపోయింది దీని పని. ఇప్పుడు ఎక్కడ స్కూల్ అక్కడ బిగించేస్తే సరిపోతుంది అంతవరకు. చదువుకున్నవాడు 4 మాటలు ఎక్కువ చెప్తాడు, అది లోకజ్ఞానం ఉంది కాబట్టి. చదువుకున్నవాడు సొల్లు చెప్పకుండా పని చేసుకుంటాడు. అదే తేడా. ఓకేనండి. ఈ లోకానికి కావాల్సిన 4 మాటలు ఎక్కువ చెప్పేవాడే కావాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఏం మాట చెప్పకుండా చేయకుండా పని చేసుకుని పోతే ఈడు ఏమీ రాదమ్మా అన్న టైప్లో ఉంటుంది. ఇప్పుడున్న రోజుల్లో 4 మాటలు తెలిసినోడే పెద్దవాడు. నలుగురు తలల మీద చేయి పెట్టాలి, 4 మంచి మాటలు చెప్పి బుట్టలు దింపాలి. ఇలా చేస్తేనే పెద్ద పెద్ద మెకానిక్లు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు అయిపోవచ్చు మనం. అర్థమైందండి? బుర్ర పెట్టి నేర్చుకుంటే అన్నీ వస్తాయి.